ఇరాన్కి అటు చైనా ఇటు రష్యా ఇద్దరూ మంచి మిత్రులే. ఇరాన్ వాళ్ళని అడిగిందట యుద్ధంలో తోడు నిలవమని చెప్పేసి. ఆ రెండు దేశాలు నిరాకరించినాయి. మా పట్ల ప్రేమతోనే ఉన్నాయి, మా పట్ల అభిమానంతోనే ఉన్నాయి. కానీ ఆ రెండు దేశాలు డైరెక్ట్ కన్ఫ్రంటేషన్ అప్పుడు మాత్రం మాతో కలవడానికి నిరాకరిస్తున్నాయి అన్నది ఇరాన్కి సంబంధించినటువంటి ప్రతినిధులు అంతర్జాతీయ మీడియాతో అనధికారికంగా చెప్పినటువంటి మాట. అర్థం కావాల్సింది వాళ్ళకే. అమెరికాతో రష్యా యుద్ధం డైరెక్ట్గా చేయలేదా? ఉక్రెయిన్ని రష్యా మీదకి రెచ్చగొట్టింది ఎవరు? అమెరికా కాదా? అమెరికాతో పాటు యూరప్ దేశాలన్నీ కాదా? కానీ డైరెక్ట్గా ఎందుకు చేయలేదు? డైరెక్ట్గా రష్యా యూరోపియన్ దేశాలు అమెరికా మీద యుద్ధం చేయడం అంటే మూడో ప్రపంచ యుద్ధం వచ్చినట్టే. వీళ్ళ ఆర్థిక వ్యవస్థ సర్వనాశనం అయిపోతుంది, వాళ్ళ ఆర్థిక వ్యవస్థని దెబ్బ కొట్టగలుగుతుంది. అట్లాగే చైనా ఇప్పుడు ప్రపంచంలో టాప్ 2లో ఉంది. ఈ యుద్ధ తంత్రంలోకి దిగిపోతే అమెరికాని అది గెలవలేదు, అమెరికా చైనాని గెలవలేదు, అమెరికాని రష్యా గెలవలేదు, రష్యాని అమెరికా గెలవలేదు. ఒక ఆఫ్ఘనిస్తాన్ ఒక పాఠం, లేదంటే ఒక వియత్నాం ఒక పాఠం. ఇలాంటి దేశాల్లో గెలిచిన తర్వాత ఏం చేసుకున్నారు? ప్రభుత్వాలను ఏమైనా నడుపుతున్నారా? కాబట్టి యుద్ధంలో గెలిచేది ఎవడూ లేడు, ఇద్దరూ ఓడటం తప్ప. అందుకని ఇంకోటి, వాళ్ళ ఆర్థిక వ్యవస్థ సర్వనాశనం అయిపోతుంది. ఇప్పుడు 2వ స్థానంలో ఉన్నటువంటి అమెరికా, ఒకప్పుడు రష్యా 1వ స్థానంలో అమెరికాతో సమానంగా ఉండేది. ఇవాళ అది 8వ స్థానమా 7వ స్థానమా 9వ స్థానం అని పోటీ పడుతుంది. వెనక్కి ఎక్కడికో పోయింది. చైనా పరిస్థితి అదే అవుతుంది. కాబట్టి చైనా వాడు అంత పిచ్చ పని చేయడు. ఆ సంగతి వీళ్ళకి తెలియట్లా.